హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో అలాగే లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అయితే జరిగింది. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ప్రోమోలో ఏంటంటే నిఖిల్కే తిరిగి మోటివేట్ చేస్తాడు. తొక్కి నారదీసేసి పిండేసి పిసికేసి నలిపేసి విసిరేసి గెంటేసి తోసేసిన ఇంత చేసినా సరే మణికంఠలో నాకు నచ్చిన విషయం ఏంటంటే తన గురించి తను ఏమాత్రం హర్ట్ అవ్వకుండా ఫీల్ అవ్వకుండా ఫిజికల్గా నొక్కి పడేశారు, గుంజు పడేశారు, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నొప్పి పుడుతుంది అని ఏమాత్రం ఆలోచించుకోకుండా మెడికల్ రూమ్ కూడా వెళ్ళొచ్చు పరిస్థితి వచ్చింది కదా. కానీ అతను తిరిగి నిఖిల్కే ఎంత మంచిగా చెప్పాడంటే మోటివేట్ చేశాడంటే అబ్బా హైలైట్ అబ్బా అనిపించింది. ఆయన ఆ విధానం చూస్తే నచ్చింది, నాకు చాలా అయితే నచ్చింది. దాని గురించి ప్రోమోలో అలాగే దీనికి సంబంధించి లైవ్లో కూడా ఏం జరిగింది, ఇవాళ ఏం జరగబోతుందని కూడా చెబుతా. అలాగే ఈ యష్మి అండ్ ప్రేరణ ఏం కామెంట్ చేశారు ఏంటి అనేది కూడా చూసుకుంటే చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క రియల్ క్యారెక్టర్స్ గురించి కూడా వాళ్ళైతే మాట్లాడుకున్నారు, అవన్నీ చెప్పుకుందాం. సో వీడియో చూసే ముందు నేను ఎప్పుడు అడిగేది ఒకే ఒక రిక్వెస్ట్, టార్గెట్ కాదు ఇన్ని లైక్స్ కావాలి అన్ని లైక్స్ కావాలని ఎప్పుడు టార్గెట్ అన్నాను. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళంత ఎక్కువ లైక్స్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అట్లాగే ఫస్ట్ టైం మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఆల్ అనే బటన్ టచ్ చేస్తే ఎవ్రీ వీడియో నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రాకపోయినా జర్నలిస్ట్ సతీష్ బిగ్ బాస్ అని లేకపోతే న్యూస్ బోల్ సతీష్ అట్లా కుట్టిన వస్తాయి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి, అప్డేట్స్ అండ్ షేర్ చేసుకుంటా. అయితే ఇప్పుడేమి వీళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు అనేది మణికంఠ అయితే ఈ వీడియోలో మనకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ చెబుతూ ఉంటాడు ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఆ ఫిజికల్ టాస్క్లు విసిరి కొట్టేసిన దెబ్బలు తగిలి ఆయన హెల్త్గా ఫిట్గా లేవేమో, వద్దులే నీకోసం లైఫ్ కోరి నీ మంచి కోరి పక్కన పెడదాం అన్నారు కదా. ఆ తర్వాత కూడా వచ్చి ఫీల్ అవుతుంటే 2 రోజులు అతన్ని బీభత్సంగా ఆడేశారు కదా. పృథ్వీ అండ్ నిఖిల్ టూ మచ్గా వెళ్ళిపోయారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఫిజికల్గా మెంటల్లీ కూడా ఆయన ఇచ్చేసేటట్టు మాట్లాడేస్తారు. పృథ్వీ అయితే అంటాడు కదా ఏకంగా ఫిజికల్గా వీక్ ఉండే వాళ్ళు ఆడకూడదు, ఆడపిల్లలాగా ఏడుస్తావేంటని చెప్పడం, అట్లాగే నువ్వు ఆడలేవు చేత కదంటే మాట్లాడుతుంటే అలా గుంజు పడేసి లాగేసి ఈడ్చేసినా సరే ఆ వదలకుండా మొండిగా దూకుడుగా వెళ్తా ప్రయత్నం చేస్తా ఆడడానికి చేసిన ప్రయత్నం అయితే మెచ్చుకోవాల్సిందే. అలాగే దాంతోపాటు ఏంటంటే అయితే పృథ్వీ అలాగే నిఖిల్ ఇతని పట్ల వ్యవహరించిన తీరు ఫిజికల్గా మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టేక ఆయన డ్రిల్లింగ్ చేసే మాదిరిగా ఉంది. నువ్వు వేస్ట్ అని లేక మాట్లాడినా సరే నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎమోషనల్గా బరస్ట్ అయినంత మాత్రాన కాదు, ఫిజికల్గా వీక్ అయినంత మాత్రాన కాదు అని ఆడి ప్రయత్నం చేశాడు. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ చెబుతూ ఉంటాడు ఫ్రెండ్షిప్ గేమ్ గురించి మాట్లాడక వదిలేసి ఇంకా అని చెప్పేసి అంటాడు. అట్లాగే వీళ్ళిద్దరూ కూడా భూచక్రంలో నన్ను తిప్పేశారని ప్రేరణ అంటుంది కదా. ప్రేరణ కూడా నిజమే అలా లాగి పడేసి నిన్న మొన్న ఆయనకి మణికంఠని ఎట్టగైతే ఇలాగ లాగేశాడు అలాగే ప్రేరణను కూడా అట్టగే లాగేసి తిప్పేశాడు, నెట్టేసే పరిస్థితి చూసాం. అట్లాగే యష్మి కూడా అంటుంది రాక్షసులా తయారయ్యాడు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. లేక ఈ పృథ్వీ గురించి నిఖిల్ గురించి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడారంటే తప్పులేదు. ఎందుకంటే ఒక సీజన్లో హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగా బిగ్ బాస్ పూలు పంపుతాడు, కత్తి పంపుతాడు, ఏది తీసుకోవాలి ఏది వాడాలి అనేది ఆ కంటెస్టెంట్స్ ఆడే విధానం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మరి వీళ్ళైతే అట్లా ఆడడం వల్ల వాళ్ళంతా హర్ట్ అయ్యారు. అలా అని అక్కడ ఎవరు కంప్లైంట్ చేయాలి. వీళ్ళ ముగ్గురులో వచ్చిన గొప్ప విషయం ఏంటంటే యష్మి కానీ ప్రేరణ కానీ మణికంఠ కానీ అంత దారుణంగా హ్యాండిల్ చేసిన టాస్క్ విషయంలో వీళ్ళని నొక్కేసి విసిరేసి పిసికేసి తోసేసి గెంటేసి లాగేసి ఎంత చేయాలో అంత చేశారు. ఏ సీజన్లో ఎవరు చేయరు, ఇంతవరకు ఎవరు చేయాలో, ఫ్యూచర్ సీజన్లో ఎప్పుడు ఎవరు ఎంత చేయరు అనే రేంజ్కి వెళ్ళిపోయి ఆడినా ఒక్క కంప్లైంట్ లేదు. బిగ్ బాస్ ఇలాగా రూడ్గా వెళ్ళారు, రఫ్గా ఆడారు, ఫిజికల్గా అటాక్ చేశారు, ఇన్ని కానీ ఒక్క కంప్లైంట్ లేకుండా ఆ స్పిరిట్ ఏదైతే హైలైట్ అని చెప్పొచ్చు అలా ఆడారు. సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ వచ్చి తర్వాత సహజం మరి ఎవరు ఎలా ఆడారు అనే విషయం అయితే మాట్లాడుకుంటారు. ఆ రకంగా కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. అయితే మణికంఠ ఏమంటాడంటే ఇంత జరిగినా సరే నిఖిల్ మేలు కోరే, నిఖిల్ మంచి కోరే అద్భుతంగా చెప్పాడు. బట్ నిఖిల్ అర్థం చేసుకుంటే తీసుకుంటే ఆట మార్చుకుంటే హౌస్లో ఆటలో ఉంటాడు, ఆడియన్స్ మనసులో ఉంటాడు, లేదంటే పెద్ద టైం పట్టదు. ఆయన ఒక కంటెస్టెంట్గా వచ్చి సంపాదించుకున్న ఓటింగ్ అయితే ఏమీ లేదనే చెప్పొచ్చు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగే ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ సీరియల్స్ ఆర్టిస్ట్ కనుక అక్కడ చూసేవాళ్ళు కన్నడ తెలుగుకు సంబంధించిన ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఒక కంటెస్టెంట్గా ఇంతవరకు పర్వాలే అలా ఉన్నాడు, అంత రూడ్ అవ్వలేదు, నెగిటివ్ తెచ్చుకోలేదు అనుకుంటే ఇంకా ఆ ముచ్చట కూడా తీర్చేశాడు. అరవీర భయంకరమైన ప్రదర్శనతో నెగిటివ్ తెచ్చుకున్నదో ఆ విషయమే చెప్పాడు. ఆయన క్లియర్గా చెప్పాడు. ఇక్కడ నువ్వు చూసుకో, ఆలోచించుకో ఎలా ఆడుతున్నావు అంటే నిఖిల్ అమాయకంగా ఇంకా గుర్తించలేక తాను ఎంత ఘోరంగా ఆడాడని గుర్తించలేక నేను రఫ్ ఆడానంటావా అంటే అది నెగిటివ్ వర్డు, తప్పుది ఆ పెద్ద పదం వాడికన్నాడు చెబుతూ ఉన్నాడు. నేను పట్టుకొని లాగిన తప్పు ఉంటే నేను రిసీవ్ చేసుకున్నాను అంటే ఇప్పటికీ ఆయన తప్పుని ఆయన గుర్తుపట్ల తెలుసుకోలే. అది రఫ్ అనే పదం అంటే నెగిటివ్ అంట, అది అనకూడదు అంటే ఇతను జస్ట్ లాగాడే విసిరి కొట్టాడు, గుంజి పడేశాడు కదా అవతలకి. సో మణికంఠ అదే అంటున్నాడు, అరే నెగిటివ్ ఆడేవని అనట్లేదు, నాకు పట్టుకొని లాగావు, అక్కడ గేమ్లో నాకు అనిపించింది నేను చెప్పాలి కదా, నీ ఫ్రెండ్షిప్ నేను యాక్సెప్ట్ చేసినట్టు నీలో పాజిటివిటీని నేను చెప్పేటప్పుడు నెగిటివ్ కూడా చెప్పాలి. కరెక్ట్గా చెప్పాడు. నిజమైన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే అదే చెప్పాలి. అరే
నువ్వు ఇది నీలో లోపం ఉంది, మైనస్ ఉంది, కొద్దిగా మార్చుకో, చూసుకో, జాగ్రత్త అని పర్ఫెక్ట్‌గా చెప్పాడు. ఆ శేఖర భాష ఆయనకి ఎవరికి ఆదిత్యకి చెప్పినట్టుగా చెప్పాడు. మీరు నా పక్కన ఉండి ఫ్రెండ్‌గా ఉండే 3 సార్లు ఇట్లా పొడుస్తా ఉన్నారంటే మీకు నెగెటివ్ వస్తది అన్నట్టుగా ఎంత క్లియర్‌గా చెప్పాడో ఈరోజు కూడా అలాగే చెబుతాను. మనకి ప్రోమోలో ఈరోజు లైవ్‌లో ఎపిసోడ్‌లో చూసేది అదే. నిఖిల్ మాత్రం ఏమంటాడు, ఆపోజిట్ టీము ట్రిగ్గర్ అయ్యారు కదా అంటే, ట్రిగ్గర్ అయినా ఏమైనా సరే బిహేవ్ చేయడం ఇంపార్టెంట్. ఫ్రెండ్‌గా చెబుతున్న విను లేకపోతే మానేయని. అలాగే అభయ్ కూడా చెప్పాడు. ఒరేయ్ ఫ్రెండ్‌గా చెబుతున్నా కాంపిటీటర్‌గా కాదు. ఈ టాస్క్‌లో అపోనెంట్ టీమ్ కింద కాదని కూడా అభయ్ కూడా చెప్పాడు. అభయ్ పోనీ ఆడాడా, ఆడలేదా అని పక్కన పెడితే మనం నైట్ ఎపిసోడ్‌లో దాని గురించి ఎంత చెప్పాలో అంతా చెప్పుకున్నాం. కానీ అక్కడ ఆ పార్ట్ కూడా ఆ విషయం వరకు ఆయన కూడా చెప్పాడు. అరే కాస్త చూసుకొని అన్నీ మర్చిపోయి వెళ్ళిపోయాడు ఇంకా. మళ్ళీ అందుకే అంటాడు ఏంటి తప్పు అనిపిస్తే చెబితే కంట్రోల్ చేసుకుంటా మరోసారి రిపీట్ కానీయనను. మనకంటే మాత్రం చెప్పి నీ బిహేవియర్ నాకు అర్థం కావట్లా. అసలు నువ్వు కాదురా నిన్న నేను ఈ 2 రోజుల్లో చూసింది అది కాదురా నువ్వు అగ్రెసివ్ కాదు అసలు ఎలా బిహేవ్ చేస్తావు తెలుసా నీకు చెక్ చేసుకో. నీలో ఆ యాంగిల్ నాకు నచ్చలే. నువ్వేంటో నాకు తెలుసు. సో అదే నేను ఇప్పుడు రిసీవ్ చేసుకోలేకపోతున్నా. గేమ్‌లో నీ బిహేవియర్ ఏంటో ఒకసారి తెలుసా? ఎవరో ఒకరు చేస్తున్నారు నువ్వెట్లా అయిపోతావు అంటే ఇంకా పృథ్వీని చూసి నేర్చుకున్నావా లేకపోతే ఏంటి? ఎందుకు ఇంతగా చేసావు? నిజమే మొన్న ఈయనే కదా చెప్పాడు. అంత చక్కగా చెప్పాడు. ఈ మణికంఠని పృథ్వీ పట్టేసినప్పుడు అరే మనం ఆర్టిస్టులము తలలకు తగులుతాయి. మరి ఇప్పుడు నిన్న ఆ ప్రేరణ నెల గుంజు పడేసినప్పుడు అవి తెలియలేదా? ఆమె ఆర్టిస్ట్ ఇతడు ఆర్టిస్ట్ తలలకు తగులుతాయి దెబ్బలు తగ్గుతాయని. అలాగే ఈ మణికంఠ విషయంలో తెలియలేదా? సో ఆ రోజైతే చక్కగా చెప్పాడు. అరే మనం ఆర్టిస్టులు సోనియా పడిపోయిన రోజు, మణికంఠను పట్టుకునే రోజు మనం ఆర్టిస్టులను తలల పగులుతాయని చెప్పేసి ఈరోజు మాత్రం విచ్చలవిడిగా ఇలాగ ఆడేయడంతో ఆయన క్లియర్‌గా చెప్పాడు. సో దీనివల్ల నాకు ఫిజికల్‌గా నొప్పి పుట్టిందని చెప్పట్లా. నీ కోసం అని చెప్పేసి అయితే క్లియర్‌గా చెప్పాడు. సో నిఖిల్ ఇక్కడైతే కళ్ళు మూసుకొని బాధపడ్డాడు. మరి బాధపడ్డాడా? బాధ నటించాడు. మీకేమనిపించింది ఆ లైవ్ ఎపిసోడ్ అంతా చూసినోళ్ళు గాని, ఈ ప్రోమో కింద చూసినోళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే యష్మి, ప్రేరణ కూడా నిజంగా ప్లే అయితే పర్ఫెక్ట్‌గా ఆడారు గనుక అలాగే వాళ్ళతో ఆడితేనే అంత ఘోరంగా ఆడుతున్నారు, అంత రూడ్‌గా వెళ్ళిపోతున్నారు అనేసి నబీల్ కూడా ఆయన గురించి కూడా అదే చెప్తాడు. ఇందాక చెప్పినట్టుగా సార్ పూలు ఏస్తారు, పళ్ళు ఏస్తారు కదా బిగ్ బాస్ ఏది తీసుకోవాలనేది. ఆదిత్య కూడా అదే చెప్తారు. సార్ మీరు ఏజ్ పరంగా చూసుకోండి 100 రోజులు ఉండొచ్చు, ఆడొచ్చు, ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ అభయేమో చేతులు ఎత్తేసాడు, నేనేమో సంచాలు ఎక్కడికి బయట ఉన్నా, మణికంఠ ఆడుతున్నా అతను గుంజు పడేస్తున్నారు. సో ఇంకా అక్కడ వాళ్ళని అదుపు లేకుండా పోతా ఉన్నారు. అమ్మాయిల పాపం వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు జాగ్రత్త సార్ అని చెప్పి ఆయనకు కూడా చెప్పాడు క్లియర్‌గా. సో అందుకనేనంట ఎవరు ఏదనేది. ఇప్పుడు ఒక సీజన్‌లో రేవంత్‌కి యెల్లో కార్డ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పృథ్వీ అండ్ నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్‌కి అయితే సమ్మగా హాయిగా ఉండొచ్చు. బ్రహ్మాండంగా ఇరగ్గొట్టేసి ఆడారని. కానీ ఆడియన్స్ మనసులో ఇలాగ ఆడితే గెలవరు. ఖచ్చితంగా హర్ట్ అయితారు. ఆడియన్స్ మనోభావాలు దెబ్బతింటాయి. ఏంటి ఇంత ఘోరంగా ఆడేసారు? ఇలాగా ఆడేసారేంటి? నిన్నటి వరకు సపోర్ట్ చేసినోళ్ళు కూడా ఒకసారి అమ్మో ఏంటి ఇలాగా మళ్ళీ ఆలోచించుకోవాలి అన్నట్టు చూస్తారు. ఆడపిల్లలు అంతలా చిరుతల్లాగా ఆడుతూ ఉంటే ఇలా చేసిన దానికి. సో ఇంకొక విషయం నిన్న నబీల్ కూడా వెనక నుంచి నిఖిల్ పట్టుకుంటే నిఖిల్ కావాలని వెనక్కి పడతారంటే ఆయన కింద పడి అప్పడం అయిపోవాలని లెక్క. దబ్బును మనిషి మనిషి నబీల్ మీద నిఖిల్ అలా పడితే వెనకపాటుకు పడితే ఆయన కింద పడతాడు, ఆయన మీద నిన్న పడతాడు, నేల దెబ్బ నా దెబ్బ అన్నట్టుగా అప్పడం అయిపోతాడు అన్నట్టుగా. సో ఈ యాటిట్యూడ్ యారగెన్స్ హైడ్ చేశాడు, మాస్క్ వేసాడు అనేది క్లియర్‌గా అర్థమైపోతుంది ఈ 2 రోజుల్లో చూస్తా నిఖిల్‌ది. సో అలా చేసినా సరే మణికంఠ మాత్రం ఆయన మేలు కోరే మార్చుకో అని క్లియర్‌గా చెప్పాడు. మరి ఇప్పటికీ మార్చుకోకపోతే వీకెండ్‌లో హోస్ట్ వచ్చాకైనా కొన్ని క్లిప్పింగ్స్ చూపించాకైనా సరే అప్పుడైనా మారతాడు. అమ్మో బాబోయ్! బాగా బ్యాడ్ అయిపోతామేమో తెలుసుకుంటే బెటర్, లేకపోతే కష్టం ఆయనకే. అలాగే ఇంకోటేంటంటే మణికంఠకి భయం పట్టుకుంది. ఏ భయం అంటే అటు టెన్షన్‌లో ఉన్నాడంట. ఒక్క వారమైనా నామినేషన్ లేకుండా ఫ్రీగా ఉందామంటే అవ్వట్లేదు. వరుసగా 3 వారాల నుంచి నామినేట్ అవుతూనే ఉన్నా. ఈ వారమైనా చీఫ్ అయితే ఇమ్యూనిటీ వస్తే ఒక వారమైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే అవ్వట్లే. ఈ ప్రెషర్ పెరిగిపోతుంది నా మీద ఏంటని. వాస్తవానికి బయట ఏం జరుగుతుందని తెలీదు గనక ఖచ్చితంగా ఉంటానా పోతానా అన్నట్టు అనుకుంటున్నాడు. కానీ ఇప్పట్లో అయితే కదిలే కంటెస్టెంట్ ఇది కాదు. అక్కడ జెండా బాధిసినట్టు నాకు అనిపిస్తా ఉంది. మరి మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ అయితే చేయండి. మణికంఠ ఉంటాడా? వెళ్తాడా? ఏ వారం వెళ్తాడు? ఎన్ని రోజులు ఉంటాడని నీకేమనిపిస్తుందో అది కూడా ఓపెన్‌గా కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ వన్ అభయ్. అప్పుడు చెప్తాడు అవుతావులేరా చీఫ్ అవుతావులేరా కంగారు ఎందుకు టెన్షన్ ఎందుకు అవుతావు అంటాడు. అంటే ఆ మెచ్యూరిటీ నాకు నచ్చుతుందని అంటాడు ఇంకా. అయితే ఈ మెచ్యూరిటీ బాగానే ఉంది అభయ్‌కి ఇలాగ మోటివేట్ చేసేటప్పుడు పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు బాగానే ఫిజికల్ టాస్క్‌లు వచ్చేటప్పుడు సంచాలకుడితో ఆడేటప్పుడు బిగ్ బాస్‌తో మాట్లాడేటప్పుడు అక్కడ మాత్రం ఎందుకో ఆ ప్రెషర్ ఎక్కువైపోయి ఆయన బరస్ట్ అయిపోతా ఉన్నాడు. అనవసరంగా చెడగొట్టుకుంటున్నాడు ఆట. తర్వాత ఇది ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఫైటింగ్‌లు అన్నీ చూస్తే గతంలో ఏంటి కంటెస్టెంట్స్ మధ్య ఆ నెగెటివ్ వైబ్ ఉన్నా సరే ఫైర్ లోపల దాచిపెట్టుకొని కొద్దిగా పాలిష్డ్‌గా మాట్లాడేవారు. అట్ట గడిపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి వారమంతా దాచుకున్నవన్నీ బయట పెట్టేసి ఇప్పుడు రాత్రేమో ఈ టాస్క్‌లన్నీ అయిపోయాక ఇంకా అదే పగ సెగ ఉందా అనుకుంటే అదేం లేకుండా చక్కగా విష్ణుప్రియ నీకు ఎక్కడ దెబ్బ తాకిలింది ఆయింట్మెంట్ రాసుకో అనేసి ఇస్తే నొప్పులకి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్‌కును ఈ ఆయింట్మెంట్స్, పెయిన్స్ ఒక్కొక్కరికైతే ప్రేరణకి ఇవన్నీ కూడా రెడ్‌గా అయిపోయి బ్లడ్ క్లాట్స్ లాగా అలాగే విష్ణుప్రియకి ఒక నయనిక తప్ప మిగతా అందరు అమ్మాయిలకి అదే పరిస్థితి అయిపోయాయి. ఇంకా ఆయింట్మెంట్లు రాసుకోవడం, దెబ్బలన్నీ ఎక్కడెక్కడ వేడి నీళ్ళు పెట్టి కాపడాలు చేసుకోవడం ఈ పరిస్థితి అయితే అయిపోయింది ఇంకా. సో మొత్తానికి అందరూ కలిసి
అలా. సోనీ ఏమో యష్మికి అయితే పూర్తిగా కసి, పగ అంతా దిగిపోయింది గనుక ఫుల్ రిలాక్స్‌డ్ అయిపోయాను. హమ్మయ్య! ఫ్రెష్‌గా ఉన్నాననిపిస్తుంది నాకు. ఫ్రస్ట్రేషన్ అంతా దించుకున్నారు. ఈ 3 వారాల ఫ్రస్ట్రేషను సోనియా వర్సెస్ యష్మి, అలాగే ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ, ప్రేరణ వర్సెస్ సీత, సీత వర్సెస్ ప్రేరణ ఇలా అన్ని కాంబినేషన్‌లు ఉందంతా దిగిపోయి సాయిరాం! అబ్బా సాయిరాం అన్నట్టుగైతే ఎలా ఇప్పుడు ప్రేరణ కోసమేమో విష్ణుప్రియ సీతను పిలిచింది. దూరంగా ఉన్న సోనియాని పిలిచి మరి తన రివెంజ్ అంతా తీరిపోయారు. సో, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా జీరో బ్యాలెన్స్‌కిస్తూ అందరిది దిగిపోయింది కనుక ఇప్పుడు జీరో బ్యాలెన్స్‌తో మళ్ళీ మొదలు పెడతాననేది అర్థమైతుంది. మళ్ళీ టాస్క్‌లయితే ఆడతారు. అట్లాగే అభయ్‌నేమో మణికంఠ ఒక మాట అడుగుతాడు. అన్న ఇక్కడ ఎవరెవరు రియల్ క్యారెక్టర్స్ బయటకొచ్చాయి అనిపిస్తుంది. క్లియర్‌గా ఉన్నారనిపిస్తుంది. ఫిల్టర్, మాస్క్ లేకుండా అంటే అభయ్ ఏమంటాడంటే నబీల్ సీత రియల్ అనిపిస్తుందిరా అన్నాడు. ఈ వీక్ వరకు నాకు నిఖిల్ అనిపిస్తుంది. నయనిక ఫ్లిప్ కొడుతుంది అనిపిస్తుంది. అట్లాగే ఆదిత్య కూడా బయట కొద్దిగా అగ్రెసివ్ ఏమో తనను తను సప్రెస్ చేసుకున్నాడు అనిపిస్తుంది. సోనియా కూడా బయట బాగా అగ్రెసివ్ అనుకుంటా. టూ అగ్రెసివ్ అనుకుంటా. బట్ ఎక్కడైతే సప్రెస్ అనిపిస్తోంది అని చెబుతాడు అభయ్. అభయ్ ఏంటంటే ఇక్కడ తన దోస్తులు నిన్నటి వరకు ఉన్న వారి దోస్తుల గురించి కూడా రియల్‌గా ఉన్నారని చెప్పలేదు. అంటే కొద్దిగా బయట కొద్దిగా అగ్రెసివ్‌గా ఉంటారేమో. బట్ ఎక్కడైతే మాత్రం వాళ్ళని వాళ్ళు సప్రెస్ చేసుకుంటూ, అణిచివేసుకుంటూ కొద్దిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో అన్నట్టు చెబుతాడనమాట. వాళ్ళు రియల్‌గా ఉన్నారని చెప్పలే. ఇక్కడ ఒక నబీలు, సీత మాత్రమే అభయ్ దృష్టిలో అట్లా ఉన్నారంట. అలాగే నాగమణి కంటే ఏమంటాడు ఇంకా నేను లాస్ట్ వీకే సోనియాకి మొన్నసారి సోనియాకి చెప్పేసానన్నా నువ్వు ఫస్ట్ వీక్ బాగా ఆడావనిపించింది. తర్వాత ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి వీక్ బాగా ఆడలేదనిపిస్తుంది. సో, ఈ వీక్ నిన్నే నామినేట్ చేద్దాం అనుకున్నా. కానీ అతనికి అప్పటికే పృథ్వీ, యష్మి కొద్దిగా హైయెస్ట్ పాయింట్స్ ఉండడం వల్ల సోనియాని థర్డ్ ప్లేస్‌లో పెట్టాడంట. సో, అభయ్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందని అభయ్‌తోనే చెబుతాడు. ఓపెన్‌గా చెప్పేసాడు. నీ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందా ఈ అమ్మాయికి అనిపించి నాకు అనిపిస్తుంది అంటే అభయ్ అంటాడు అదేం లేదురా భయ్ సోనియా గురించి ఒకటే చెప్పేది. ఒక పాయింట్ మనం అరిస్తే అరుపు ముందుకెళ్తది. పాయింట్ వెనక్కి వెళ్ళిపోద్ది. సో, అరవద్దు. అదే చెబితే మిగతా టైం అంతా జోకులేసుకుంటూ మాట్లాడుకుంటూ అంతకుమించి చేంజ్ చేయమనేది చెబుతాడు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆదిత్య, పృథ్వీ వీళ్ళు కూడా తెలుస్తుంది. నయనికి కూడా బాగా లోపల అంతా దాచిపెట్టుకొని సాఫ్ట్‌గా ఉన్నట్టు ఉంటుంది. సోనియా కూడా లోపల అంతా దాచిపెట్టుకొని బయటికి సాఫ్ట్‌గా ఉంటుంది అనిపిస్తుందని అభయ్ ఫీలింగ్స్ అన్నీ కూడా అంటే ఎవరు ఆయన ఏ కంటెస్టెంట్ మీద ఎప్పుడు ఒపీనియన్ ఇప్పుడు ఈ 2 రోజుల టాస్కుల తర్వాత వచ్చిన ఒపీనియన్స్ అన్నీ ఇప్పుడు అభయ్ మణికంఠ అడిగితే అభయ్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాడనమాట. సో, నాకు ఇట్లా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. అలాగే నబీల్ అయితే కొద్దిగా లా ఆఫ్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తదంట. ఎందుకంటే ఫేక్ అనిపిస్తదట నవ్వే విధానం. కావాలనే చేస్తాడు. ఎందుకంటే ఆయన కొన్ని క్యారెక్టర్స్ ఏవో చేశాడంటే అడాప్ట్ చేసుకొని చేయడం వల్ల అది కొద్దిగా ఏమంటారు దాన్ని ఆయనకి వంట పట్టేసినట్టుంది పూర్తిగా. అంతే తప్ప రియల్ పర్సనాలిటీ ఆ లా ఆఫ్ ఒకటే తప్ప మిగతా అంతా రియల్ పర్సనాలిటీ అని చెబుతారు. అట్లాగే ఆదిత్య గురించి కూడా మంచిగా మాట్లాడతారు. వీళ్ళిద్దరు ఏమంటే ఆయన పెద్దాయన ప్రేమ చూపిస్తున్నాడు. బయటికి వెళ్ళి రాగానే ఫస్ట్ హగ్ చేసుకున్నాడు. అలాగే ఇక్కడ ఏ ఎపిసోడ్ బాగా ఆడియన్స్ కనెక్ట్ అయితది. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు. కానీ ఇక్కడ ఏ ఎపిసోడ్ ఎలా హైలైట్ అయ్యిద్ది బాగా ప్రిడిక్ట్ చేసేస్తాడంటే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నాడు అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పసిగడుతున్నాడు. ఎందుకంటే ఈయన గురించి కూడా అంటాడు. నువ్వు 10 వారాలు ఉంటావు నువ్వు ఒక 4, 5 వారాలు ఉంటావు అనేసి చెప్పాడంట మణికంఠకి. ఆయనేమో ఒక 10 వారాలు ఉంటే చాలు అనుకుంటున్నాను. బట్ ఆయనైతే చెబుతున్నాడు ఉంటావు నువ్వు 10 వారాలు ఉంటావని చెప్పాడంట. ఇతను మణికంఠేమో ఒక 4, 5 వారాలు ఉంటే చాలు అనుకుంటే లేదు నువ్వు 4, 5 వారాలు కాదు 10 వారాలు ఉంటాయని చెప్పాడంట. మరి ఎవరు ఆదిత్య. సో, మీకేమనిపించింది మరి మణికంఠ 4, 5 వారాలు ఉంటాడా? 10 వారాలు ఉంటాడా? లేకపోతే ఈ వారమో వచ్చే వారం బయటకు వచ్చేస్తాడని కూడా కామెంట్ అయితే చేయండి. అట్లాగే అభయ్ కూడా అంటాడు ఇక్కడ చిన్న పిల్లలు వీళ్ళతో ఉండవద్దు, ఇలా ఉండొద్దు అని అనుకుంటాడు ఆయన ఆదిత్య. కానీ వీళ్ళతో ఉంటే డిస్టర్బ్ అవుతాను అనుకుంటాడు. కానీ ఆయన చాలా మింగిల్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఆయన టైమింగు, నిద్రలేచే విధానం, ఆహారపు అలవాట్లు, ఆయన లైఫ్ స్టైల్ కంప్లీట్ డిఫరెంట్. కానీ ఈ ఏజ్‌లో మన అందరితో మింగిల్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నాడు. అంటే మణికంఠ అంటాడు నిజమేనన్నా నాకు 30 సంవత్సరాలకి ఎంత ప్రెషర్ ఉంటే ఆయన ఆ ఏజ్‌లో అంత ఫైట్ చేస్తున్నాడు. నిజంగా ఆయన ప్రాస్పెక్టివ్‌లో ఆలోచిస్తే మాత్రం అబ్బో! హ్యాట్స్ ఆఫ్ అన్న గ్రేట్ అని చెప్పొచ్చు అన్న లెక్క. సో, నిజమే ఆయన నిన్న టాస్క్‌ల పరంగా బతిమిలాడి పృథ్వీని అలాగే నిఖిల్‌ని బతిమిలాడి ఇంకా వెనకపోతే ప్లీజ్ రా నీకు దండం పెడతారు నిఖిల్ వాడికి చెప్పరా పృథ్వీ గారిని కొద్దిగా ఆపరా నువ్వు చెప్తే వింటాడరా అని ఎంత చెప్పినా అది వినిపించుకోలే. ఆయనకి తోడు ఈయందే తాచెడ్డగోతి వనమంతా జరిపిందంటే ఒకరిని చూసి ఒకనాటికి ఇద్దరు కలిపి అలా తయారు చేశారు. ఫైనల్‌గా అయితే ఇంత కష్టపడి ఆడిన టాస్క్‌లో అమ్మాయిల పెర్ఫార్మెన్స్ చూశాడు కనుక చీఫ్ సెలక్షన్‌లో ఆదిత్య కూడా నాకు వద్దు వాళ్ళకి ఇచ్చింది అని చెప్పాడు. సో, ఇవి ఈ ప్రోమో అండ్ ఈరోజు చూడబోతున్న లైవ్ అప్డేట్స్ మరి మీకేమనిపించింది? లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ ఈ కొన్ని లీక్స్ ప్లస్ ఇంకేంటంటే ఇవన్నీ హౌస్‌లో ఇప్పుడు ఇన్ని టాస్క్‌లు ఆడారు కదా! రెడ్ ఎగ్ చుట్టూ ఎలా గేమ్ మార్చాడు, కొత్త చీఫ్‌లు సెలక్షన్ వీటికి సంబంధించి చాలా అప్డేట్స్ ఉంటాయి. మరొక వీడియోలో షేర్ చేసుకుంటా. లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.